హాయ్ అండి. కారం బూందీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. కారం బూందీ మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక కేజీ కావాలంటే గనక మంచినీళ్ళ గ్లాస్ తోటైతే 2 గ్లాసులు తీసుకోవాలి. అర కేజీ కావాలంటే గనక మంచినీళ్ళ గ్లాస్ తోటి ఒక తీసుకుంటే సరిపోతది. నేను అయితే 3 గరిటెలతోటైతే శనగపిండి అన్నది తీసుకున్నాను. బూందీకి కావాల్సింది శనగపిండి కావాలి. అలాగే నేను కలుపుతానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 గరిటెలు శనగపిండి తీసుకొని రుచికి సరిపడగా సాల్ట్ తీసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా వంట సోడా కూడా తీసుకొని కొన్ని వాటర్ అయితే తీసుకొని లూజ్‌గా కలుపుకోవాలి. ఈ బండి పెట్టుకొని సరిపడగా ఆయిల్ ఏసుకోవాలి. మనం కళాయి పెద్దది తీసుకోవాలి. ఎందుకు బూందీ ఏస్తున్నప్పుడు ఆ ఆయిల్ అన్నది పైకి రాకుండా. అప్పుడు చిల్లీలు గట్ట ఒకటి తీసుకొని ఈ బూందీ మనం లూజ్‌గా కలుపుకున్నది చిల్లీలు గట్టలో ఏసుకుంటే బూందీ అన్నది చాలా బాగొస్తది. చాలా గుల్లగొస్తది. అలాగే మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏగించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పు అయితే తీసుకోవాలి. నేనైతే జీడిపప్పు, పల్లీలు పక్కన పెట్టుకునే మర్చిపోయాను. అలాగే ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని, కొద్దిగా కారం వేసుకొని దంచేసుకోవాలి. దంచేసుకున్నాక ఈ వేడి బూందీలో అయితే కలిపేసుకోవాలి. ఎగస్ట్రా మనకు కొంచెం కారం ఎక్కువ తినాలంటే గనుక ఎగస్ట్రా కారం కూడా కలుపుకోవాలి. పిల్లలకి ఎడుతున్నప్పుడు కారం తినకపోతే గనుక కొద్ది కారం తగ్గించి పిల్లలకి పెట్టండి. ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని బూందీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. ఓకేనండి. ఉంటామండి. బాయ్.